ఏంటండి అక్కడ? ఒక దాదాపు ఒక నెల నుంచి కంటిన్యూస్గా ఇన్పుట్స్ ఏమంటే లోక్సభ ఎన్నికలు ముందు ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని, సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అటాక్ చేయాలని ప్లానింగ్ నడుస్తున్నట్టుగా, అంటే 2-3 ఏరియాస్ నుంచి నక్సల్స్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నట్టుగా మాకు సమాచారం. మా సమాచారం ప్రకారం కనీసం 60 నుంచి 70 మంది అక్కడ ఉన్నట్లు అంచనా. అయితే ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే అది 100కు పైగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆ లిస్ట్ చూసినట్లయితే వాళ్ళ మిలిటరీ కమిషన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5-6 ఏరియాస్ నుంచి వచ్చినటువంటి లీడర్స్ యొక్క గార్డ్స్ అందులో చనిపోయినట్టుగా ఉంది. సో మా అంచనా 60-70 అండి. బట్ ఇవాళ లెటర్ బట్టి చూస్తే కనీసం ఒక 100 మంది ఉండొచ్చు అక్కడ. సో ఈ ఈ అంటే ఆ సమావేశంలో ఎవరెవరు అగ్రనేతలు పాల్గొన్నట్టుగా మీకున్న ఇన్పుట్స్ ఉన్నాయి? మీకున్న ఇన్పుట్స్ బట్టి ఎవరెవరు పాల్గొని ఉంటారు? అండ్ అలాగే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో అగ్రనేతలు ఎవరెవరు చనిపోయారు? ఈ మా సమాచారం ప్రకారం అక్కడ సోను దాదాని సెంట్రల్ కమిటీ మెంబర్, రాజ్మన్ SZC ర్యాంక్ మావోయిస్ట్, అట్లానే రామ్దేర్ SMC చైర్మన్, వీళ్ళు ఉన్నట్టు. అట్లానే సెకండ్ లెవెల్లో శంకర్ రావు, లలిత, ఇంకా రజిత, కమలేష్, మాధవి, వీళ్ళందరూ ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో శంకర్ రావు చనిపోయాడు. ఇంకా 3 డివిజనల్ ర్యాంక్ మావోయిస్ట్ వాళ్ళు కూడా చనిపోయారు. ఒక 7 దాకా ఏరియా కమిటీ సదస్సులు ర్యాంక్ మావోయిస్టులు చనిపోయారు. రైట్. అయితే ఇక్కడ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు ఎస్పీ గారు. అంటే జనరల్గా ఇది ఒక 12 మంది మాత్రమే చనిపోయారు, మిగతా 17 మందిని సజీవంగా లేదా గాయాలైన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు పోలీసులు అంటూ వాళ్ళు ఆరోపిస్తూ పరిస్థితి. ఎందుకంటే వార్ వన్ సైడ్లా సాగింది, పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి డ్యామేజ్ లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఏం జరగలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మా వైపు నుంచి చనిపోయారు. ఇదంతా కూడా ఒక బూటకం అంటూ నక్సలైట్స్ మావోయిస్టులు లేఖను రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఏ ఎన్కౌంటర్ జరిగినా, అందులో ఏ నక్సల్ ఎట్లా చనిపోయినా అది బూటకం అని, రేప్ చేశారని ఇట్లాంటి ఆరోపణలు చేయటం అది నార్మల్ అనండి. వాళ్ళ హిస్టరీలోనే ఉంది, అది వాళ్ళకే తెలుసు. అయితే ఇందులో 17 మీ దొరికినటువంటి వెపన్స్ చూడండి. 10 ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి, 12 నాన్ ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళని మేము ఎట్లా పట్టుకోగలుగుతాం? 4 గంటల సేపు, అంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటే 4 గంటల సేపు ఫైరింగ్ జరగదు కదా. కొన్ని వాళ్ళు అనుకున్నట్టే అయితే మా పార్టీస్ రావడానికి అంతసేపు పట్టదు కదా. మా ఇంజరీ అయినటువంటి అరౌండ్ 1 o'clock 1:30 ఇంజరీ అయినటువంటి మా ఇన్స్పెక్టర్ని మేము హాస్పిటల్ తీసుకెళ్లేసరికి రాత్రి 1 గంట అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది నిజమైతే మేము ముందే వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేవాళ్ళం కదా, నిజంగా అక్కడ ఏం ఫైరింగ్ జరగకపోతే. అండ్ ఇన్ ఎనీ కేస్ ఎన్ని జస్టిఫికేషన్ చెప్పినా ఉపయోగం లేదండి. వాళ్ళు అనేది వాళ్ళు అంటూనే ఉంటారు. ఇందులో ఏ విధమైనటువంటి ఇల్లీగల్ వర్క్ జరగలేదు. ఇది కాల్పుల్లో మరణించినటువంటి మావోయిస్టుల సంఖ్య. అయితే పోలీస్కి ఏం కాలేదు కాబట్టి ఇది బూటకం అంటే ఇప్పుడు అది ఇక హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక అది అంటే అది ఒక కొలమానమే కాదు, అది బూటకం అని చెప్పడానికి. సో అది జస్ట్ ఆరోపణ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా కనుక్కుంటారు, అక్కడ ఎంక్వైరీలు చేసుకుంటారు కాబట్టి దే ఆర్ ఫ్రీ టు డూ దాట్. రైట్. అంటే ఇక్కడ మావోయిస్టుల ఆరోపణలకు బలం చేకూరుస్తుంది అన్నట్టుగా పాయింట్ బ్లాంక్లో వాళ్ళకు బుల్లెట్లు తగిలాయి, తలలోకి బుల్లెట్లు వెళ్ళాయి, ఇది ఎలా సాధ్యం అనేది ఒక డౌట్ని రేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరేం చెప్తారు? పాయింట్ బ్లాంక్లో తగిలిందా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని క్లియర్గా వచ్చేస్తాయండి. ఇందులో మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ జరుగుతుంది. డాక్టర్స్, హై లెవెల్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ వీడియోగ్రఫీలో పోస్ట్ మార్టం జరిగింది, వాళ్ళన్నీ చూడొచ్చు. ఇంజరీస్ ఎట్లా తగిలినాయి, ఎంత దూరం నుంచి తగిలినాయి, అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వస్తాయి. సో ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకన్నా వీ కెన్ వెయిట్. అందులో పాయింట్ బ్లాంక్ పట్టుకొని చేయడం అనేది ఇక అది జస్ట్ పార్ట్ ఆఫ్ రొటీన్ వాళ్ళ ఆరోపణే తప్ప ఇందులో